డాక్టర్ కె వీరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ. ఈరోజు ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరపున మా పిల్లలందరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వచ్చారు. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఇటీవల యూజీసీ అన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలకు కొన్ని మార్గదర్శకాలను పంపించింది. అందులో ప్రధానమైనది డిగ్రీ అండ్ పీజీ అడ్మిషన్ల విధానాలలో మార్పులకు సంబంధించినటువంటి అంశం. అదేంటిది అనంటే, ఇంటర్మీడియట్లో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా డిగ్రీ ఎందులోనైనా చేరవచ్చు అనేది మొదటిది. డిగ్రీలో చదివిన గ్రూపులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ ఏదైనా చేయవచ్చు అనేది, ఈ రెండు అంశాలను మాత్రమే అమలు చేయాలి అని చెప్పి మా విద్యార్థులతో పాటు నేను కూడా ప్రభుత్వం దృష్టికి అట్లాగే ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలి దృష్టికి కూడా తీసుకురాదలిచాం. ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల నుండి కూడా విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఈ గ్రూపుల సిస్టమ్ వల్ల అప్పుడున్న పరిస్థితులకు అది సరిపోయింది కావచ్చు, కానీ ఇప్పుడు ప్రపంచంలో తర్వాత దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి. అందరూ కూడా ఏ సబ్జెక్ట్ అయినా చదవడానికి అవకాశం ఉండే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ గ్రూపుల సిస్టమ్ వల్ల ఏమైపోయిందనంటే, ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఆ గ్రూపులనే కంటిన్యూ చేయాలనేటువంటి సిస్టమ్ పెట్టి రిస్ట్రిక్ట్ చేయడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతున్నది, వాళ్ళకు భవిష్యత్తు లేకుండా అవుతూ ఉన్నది. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక దొంతర్లకు అనుగుణంగా వీళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉన్నది. కాబట్టి అందులో నుండి బయటపడడం కోసం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం, అట్లాగే ప్రభుత్వానికి బర్డెన్ కూడా తగ్గడం కోసం అందరికీ అన్ని సబ్జెక్టులు, ఇష్టమైనటువంటి సబ్జెక్టులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి అన్నిట్లలోకి వెళ్ళి. అయితే నిన్నగాక మొన్న ప్రభుత్వము ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నది హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా. డిగ్రీ ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్టు అని చెప్పి మనకు పేపర్లలో వచ్చింది. దీనివల్ల అందరికీ టెక్నాలజీ సబ్జెక్టు పెడతా ఉన్నారు, ఓకే. కానీ మొత్తమే ఒక కుప్పగా పోసి, రాశిగా పోసి, ఒక బాస్కెట్లో వేసి, అంటే గోళంలో వేసినట్టుగా వేసేసి బకెట్లు సిస్టమ్ తీసేసి ఏమన్నా 3 తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇంజనీరింగ్ సబ్జెక్టులు, మెడిసిన్ సబ్జెక్టులు, ఫార్మసీ, అట్లాగే అన్ని రకాల సబ్జెక్టులను కూడా అందులో వేసేసి ఏ 3 అయినా తీసుకోవచ్చు. అట్లాగే తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇష్టం లేకుంటే, చదవడం కష్టమైతే వాళ్ళకు నచ్చినటువంటి సబ్జెక్టును ఎంచుకోవడానికి మళ్ళీ తర్వాత కూడా అవకాశం ఇవ్వండి. అట్లాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న సబ్జెక్టు, ఉద్యోగం దొరికేటువంటి, అంటే పని దొరికేటువంటి సబ్జెక్టుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరఫున ఈ విద్యార్థులందరం కలిసి ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా, అంటే మీడియా ద్వారా ప్రజలందరికీ, అట్లాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఉన్నత విద్యా మండలికి విజ్ఞప్తి చేస్తున్నాం, అట్లాగే విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు మురళి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటీవలి కాలంలో పేపర్లు వచ్చేసింది, ఏంది బకెట్ సిస్టమ్ తీసేస్తా ఉన్నాము అని చెప్పి. బకెట్ సిస్టమ్ తీసేస్తారు కరెక్టే, ఆన్లైన్ సిస్టంలో మళ్ళీ ఏం పెడతా ఉన్నారు అనే దాంట్లో మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ వస్తూ ఉన్నది. మళ్ళీ పాత సిస్టమ్కి వెళ్ళిపోతాం, ఏ డిగ్రీ కాలేజీలో ఆ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ చేయడానికి అనుమతిస్తాము అని అంటున్నారు. దానివల్ల భయంకరమైనటువంటి మళ్ళా పాత పరిస్థితులే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుంది విద్యార్థులది. కొద్దో గొప్ప బకెట్ సిస్టమ్ వల్ల ఇదివరకు ఉన్నటువంటి రిస్ట్రిక్టెడ్ సబ్జెక్టుల నుండి కొంచెం వెసులుబాటు దొరికింది. అంటే ఉదాహరణకు సోషల్ సైన్స్కి సంబంధించి అన్ని సబ్జెక్టులను ఒక కుప్పగా పోసి ఇష్టమున్న 3 ఎన్నుకోవడానికి బకెట్ సిస్టమ్ అలో చేసింది. ఇప్పుడు వీళ్ళు పాత సిస్టమ్ పోవాలంటే బీఏలో హెచ్పిపి, ఈపీపీ, ఎస్పీపీ, హెచ్ఈపీ ఇంతవరకే పరిమితం చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా, అంటే ఆయా కాలేజీలలో ఉన్న సార్లకు అనుగుణంగా ఆ 3 సబ్జెక్టులను ఒక గ్రూప్గా డిసైడ్ చేసి నువ్వు ఈ 3 తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. దాంతో విద్యార్థులు అందరూ నష్టపోతారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యులు లేదా బాధ్యులు దీన్ని సీరియస్గా తీసుకో